రైల్వే ఎంప్లాయీస్కి అత్యంత ముఖ్యమైనది ఏంటంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అండి. సో చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ 2025లో మనకి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, ఓకేనా? మనకి అప్లై చేయడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ యొక్క అప్లికేషన్ ఫామ్ ఒకటి ఉంటుందండి, ఆ ఫామ్ ఒకటి కావాలి. సెకండ్ వన్ ఫ్యామిలీ డిక్లరేషన్ ఫామ్. మనం ఫస్ట్ వీడియో కూడా చేసాం. ఈ ఫ్యామిలీ డిక్లరేషన్ ఫామ్ అనేది మనకి ఎంత ఇంపార్టెంట్ మన రైల్వే ఎంప్లాయీస్కి అనేది మనం ఒక వీడియో చేసామండి. ఒకవేళ చూడడం వల్ల ఆ వీడియో చూడొచ్చు. నెక్స్ట్ బోనఫైడ్ సర్టిఫికేట్. బోనఫైడ్ సర్టిఫికేట్ అంటే ఏం లేదండి, ఎంప్లాయీ యొక్క పిల్లలు ఓకే అండి స్కూల్లో కానీ కాలేజీలో కానీ చదువుతున్నప్పుడు వాళ్ళు చదువుతున్నారు మా కాలేజీలో అని చెప్పి, చదువుతున్నారు మా స్కూల్లో అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇస్తారండి. సో దట్ ఈస్ కాల్డ్ బోనఫైడ్ సర్టిఫికేట్. ఓకేనండి. నెక్స్ట్ ఈ పిల్లల యొక్క ఆధార్ కార్డులు, ఓకేనా? ఈ ఎంప్లాయీస్ యొక్క హెల్త్ కార్డులు, అంటే హెల్త్ కార్డు అంటే ఏంటంటే ఉమ్మిత్ కార్డు, యుఎంఐడి కార్డ్స్ అని అంటారు కదండి. ఈ యుఎంఐడి కార్డ్స్ని మనం కలెక్ట్ చేసుకొని అప్లై చేయాల్సి ఉంటుందండి. సో దీంట్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫామ్లో మనం ఎలా ఫిల్అప్ చేస్తామో చెక్ చేస్తాం, ఓకేనా? దాంట్లో మీ ఎక్కడ మేజర్ మిస్టేక్స్ ఉంటాయో వాటిని ఎలా రెక్టిఫై చేసుకోవాలి. మనకి అప్లై చేసినప్పుడు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ అనేది మనకి ఎప్పుడు కూడా రిజెక్ట్ కాకూడదండి. సో రిజెక్ట్ కాకుండా మనం ఎలా ఫిల్ చేయాలనేది మనం చూద్దామండి మనకి. నెక్స్ట్ ఫస్ట్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలి ఫస్ట్ చూద్దామండి, ఓకేనా? ఫస్ట్ ఈ అప్లికేషన్ అనేది ఎలా ఉంటుందండి మనకి, అప్లికేషన్ ఫర్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ హాస్టల్ సబ్సిడీ, ఓకేనా? ఏముంది మనకి 2024-25కి. సో ఇప్పుడు ఇచ్చే మనకి 2024-25కి మనకి హాస్టల్ సబ్సిడీ అండ్ స్కూల్ అలవెన్స్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఇస్తారండి. సో ఇది ఎలా ఫిల్అప్ చేయాలంటే నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీ, ఎవరైతే మనకి జాబ్ చేస్తున్నాడో రైల్వేలో ఎంప్లాయీగా మనం జాబ్ చేస్తున్నాడో ఆ ఎంప్లాయీ యొక్క నేమ్, ఇంటి పేరుతో సహా మనం రాయాల్సి ఉంటుందండి. అంటే మనం ఎంప్లాయీకి ఇంటి పేరు ప్లస్ నేము అనేది మనకి ఆ ఉమిత్ కార్డులో ఎట్లా ఉందో పేరు, మరియు ఫ్యామిలీ డిక్లరేషన్ ఫామ్లో ఎలా ఉందో పేరు అట్లాగే రాయాలండి. నెక్స్ట్ ఎంప్లాయ్ యొక్క పిఎఫ్ నెంబర్, సెకండ్ వన్ ఎంప్లాయ్ యొక్క పిఎఫ్ నెంబర్. ప్రతి ఒక్క ఎంప్లాయ్కి రైల్వేలో జాయిన్ అయ్యేటప్పుడు ప్రతి ఒక్క ఎంప్లాయ్కి ఒక పిఎఫ్ నెంబర్ వస్తుందండి. ఆ పిఎఫ్ నెంబర్ని ఇక్కడ ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ అపాయింట్మెంట్, ఓకేనా? ఎంప్లాయీ మన రైల్వేలో ఎంటర్ అయిన తర్వాత ఆ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ అనేది వస్తుందండి. మనం ఎప్పుడైతే జాయిన్ అవుతాం ఆ జాయినింగ్ డేట్ని డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ అంటారండి. సో ఇది ఒకవేళ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ తెలియకపోతే ఆర్ఎస్ఎస్ అనే యాప్లో ఉంటుంది, దాన్ని చెక్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ వన్ బిల్ యూనిట్. అంటే ఎంప్లాయీ ఎక్కడైనా ఒక స్టేషన్లో కానీ ఒక సెక్షన్లో కానీ జాబ్ చేస్తున్నప్పుడు ఆ సెక్షన్కి కానీ ఆ ఒక స్టేషన్కి కానీ ఒక యూనిట్ నెంబర్ ఉంటుందండి, బిల్ యూనిట్ అంటారు దాన్ని. సో దీన్ని బట్టే మనకి శాలరీలు కానీ, ఓకేనా? ఈ బిల్ యూనిట్ ప్రకారం మనకి వేస్తారండి. ఈ బిల్ యూనిట్ అనేది మనకి ఇక్కడ చేయాల్సి ఉంటుంది. ఈ రైల్వేలో ముఖ్యంగా మనకి ఎంతమంది పిల్లలకి మనకి ఫీజులు రీయింబర్స్మెంట్ ఇస్తుందంటే 2 మెంబర్స్ అండి. అది లేడీ కానీ జెంట్స్కి ఎవరికైనా సరే ఇద్దరు చిల్డ్రన్స్కి మనకి ఫీజు రీయింబర్స్మెంట్ అంటే హాస్టల్ సబ్సిడీ కానీ ఎడ్యుకేషన్ అలవెన్స్ కానీ ఇస్తున్నారండి. సో ఫస్ట్ ఒకవేళ ఒక చైల్డ్ కానీ అయితే మనకి ఒక చైల్డ్ కానీ అయితే నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, ఆ చైల్డ్ యొక్క నేము, ఇంటి పేరు, మరియు ఆ లేడీ అయితే లేడీ పేరు, జెంట్ అయితే జెంట్ పేరు, అంటే ఇంటి పేరుతో సహా రాయాల్సి ఉంటుందండి. ఇక్కడ పేరు రాసిన తర్వాత ఆ పేరు ఎంప్లాయ్ పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ మనం ఎంప్లాయ్ యొక్క పిల్లల పేరు రాస్తాం. ఒకవేళ సెకండ్ పేరు ఉంటే సెకండ్ చైల్డ్ ఉంటే సెకండ్ చైల్డ్ యొక్క నేమ్ రాస్తాం. ఓకేనా? ఫస్ట్ చైల్డ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ రాస్తామండి. సో ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది మనకి చూడండి, మనం ఆధార్ కార్డులో ఆధార్ కార్డు మరియు బోనఫైడ్ కార్డు మరియు ఫ్యామిలీ డిక్లరేషన్ ఫామ్లో, ఓకేనా, ఈ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేస్తుంటామండి. సో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఈ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవ్వాలండి, కంపల్సరీ మ్యాచ్ అవ్వాలి, ఓకేనా? కంపల్సరీ మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ కాకపోతే మనకి అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఫస్ట్ మెయిన్ పాయింట్, ఓకేనండి. ఫస్ట్ మెయిన్ పాయింట్ అంటే ఇది. మనం రిజెక్ట్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇదే, డేట్ ఆఫ్ బర్త్, పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఉండాలి. సెకండ్ వన్ వచ్చేసి నేమ్. బోనఫైడ్ సర్టిఫికేట్లో మనం ఏదైతే నేమ్ ఫిల్ చేస్తామో, ఓకేనా, అదే ఫ్యామిలీ డిక్లరేషన్ ఫామ్లో ఎలా అయితే నేమ్ ఫిల్ చేస్తాం ఆ నేమ్ అనేది యాజ్ టీజ్ ఉండాలండి. స్పెల్లింగ్ ఒక్క అక్షరం కూడా మిస్టేక్ ఉండకూడదు, ఓకేనండి. నెక్స్ట్ ఏ ఇయర్ అయితే చదువుతున్నారు ప్రీవియస్ ఇయర్ అంటే 2024-25లో ఏ అకాడమిక్ ఇయర్లో మనకి ఎన్నో క్లాస్ చదివారు, సో 4th క్లాసా 5th క్లాసా 6th క్లాసా అనేది ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుందండి, ఓకేనా? నెక్స్ట్ సిక్స్త్ వన్ అనేది మనకి నేమ్ ఆఫ్ ది స్కూల్. ఓకే, ఏ స్కూల్లో చదువుతున్నారు ఆ స్కూల్ యొక్క అడ్రస్. ఫస్ట్ ఏం చేస్తాం, స్కూల్ యొక్క నేమ్ రాస్తాం, దాని కింద ఏం రాస్తాం, స్కూల్ యొక్క అడ్రస్ రాస్తాం, ఓకేనా? ఇట్లాగా చైల్డ్ 2 కూడా అంతే. చైల్డ్ 2 అయితే నేము, చైల్డ్ 2 యొక్క డేట్ ఆఫ్ బర్త్, చైల్డ్ 2 యొక్క ఏ క్లాస్ చదువుతున్నారు, సెకండ్ క్లాసా థర్డ్ క్లాసా అట్లా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆ సెకండ్ చైల్డ్ యొక్క స్కూల్ నేము, ఆ అడ్రస్, ఇట్లా చైల్డ్ 1 చైల్డ్ 2 అయిపోతుంది. సో ఇట్లా మెయిన్ ఇంపార్టెంట్ ఏంది మనకి జాగ్రత్తగా రాయాల్సిందంటే నేము, డేట్ ఆఫ్ బర్త్. ఓకే, నేము, డేట్ ఆఫ్ బర్త్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ రెండింటిలోని మ్యాక్సిమం రిజెక్ట్ చేస్తారండి అప్లికేషన్ని, ఓకేనా? నెక్స్ట్ మనం ఎడ్యుకేషన్ అలవెన్స్ పెడుతున్నామా,
ఎడ్యుకేషన్ అలవెన్స్ కావాలి కాబట్టి ఎడ్యుకేషన్ అలవెన్స్ టిక్ మార్క్ పెడతాం. నెక్స్ట్ హాస్టల్ సబ్సిడీ, ఒకవేళ పిల్లలు కానీ హాస్టల్లో కానీ ఉంటే హాస్టల్ సబ్సిడీ మనకి ఇక్కడ టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుందండి. ఒకవేళ హాస్టల్ సబ్సిడీ లేకపోతే ఇది కాలం వదిలేసి సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ డిజేబుల్ చైల్డ్, ఒకవేళ ఏదైనా పిల్లలకు బాగాలేకుండా ఫిజికల్ హ్యాండిక్యాప్ ఇట్లాంటి వాళ్ళకి వాళ్ళకి టిక్ మార్క్ పెడతాం, లేదంటే లేదండి. సో నెక్స్ట్ 6th వన్, ఒకవేళ దివ్యాంగి చైల్డ్ కానీ అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఓకేనా. ఓకే. ఇప్పుడు 7th వన్, ఒకవేళ మీరు చదువుతున్న పిల్లలు స్కూల్ వచ్చేసి ఒకవేళ రెసిడెన్షియల్ అయితే, ఒక రెసిడెన్షియల్ స్కూల్ రెసిడెన్షియల్ కాలేజ్ అయితే మనకి ఏమవుతుంది, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఎక్కడ ఏదైతే అది మనం టిక్ మార్క్ పెడతాం, ఎస్ అయితే టిక్ మార్క్ పెడతాం, ఒకవేళ నో అయితే నో దగ్గర టిక్ మార్క్ పెడతాం. 8th వన్, వెదర్ స్పౌస్ ఈజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒకవేళ మన రైల్వే ఎంప్లాయీ జెంట్ అయితే వాళ్ళ వైఫ్ అనేది గవర్నమెంట్ ఎంప్లాయీ అవునా కాదా, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఎస్ పెడతాం, నో అయితే నో పెడతాం. ఒకవేళ మన రైల్వే ఎంప్లాయీ లేడీ అయితే వాళ్ళ హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఎస్ పెడతాం, నో అయితే నో పెడతాం. ఓకేనా. నెక్స్ట్ 9th వన్, సో హాస్టల్ సబ్సిడీ మనకి మన హౌస్ కంటే, మనం నివసిస్తున్న హౌస్ కంటే 50 కిలోమీటర్స్ అబోవ్ ఉండాలండి. అంటే మన పిల్లలు 50 కిలోమీటర్స్ అబోవ్ అక్కడ స్టే చేస్తూ ఉండాలి హాస్టల్లో. సో అప్పుడే మనకి ఇది హాస్టల్ సబ్సిడీ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఒకవేళ 50 కిలోమీటర్స్ అబోవ్ కానీ ఉంటే 50 కిలోమీటర్స్ అబోవ్ అని రాస్తాం, ఎన్ని కిలోమీటర్లు అంటే అన్ని కిలోమీటర్లు, ఒకవేళ 120 కిలోమీటర్స్ అయితే 120 కిలోమీటర్స్, అట్లా ఈ 9th కాలంని ఫిల్అప్ చేస్తామండి. సో నెక్స్ట్ 9th ఏ కాలం ఏమవుతుంది మనకి, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్, ఒకవేళ మనం ఓన్లీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్సే అప్లై కానీ చేస్తున్నాం అంటే మనకి ఇక్కడ ఎస్, మనం పెట్టే దానికోసమే కదా, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ కోసమే కదా, అందుకని మనం ఇది అప్లై చేస్తున్నట్టు మనం ఎస్ పెడతాం. ఇక్కడ హాస్టల్ సబ్సిడీ, సో మనకు హాస్టల్ సబ్సిడీ, పిల్లలు కానీ హాస్టల్లో ఉంటే ఆ సబ్సిడీ ఎస్ పెడతాం, లేదంటే నో అంటే నో పెడతాం. ఒకవేళ ఉంటే హాస్టల్లో ఉంటే ఎస్ అంటాం, లేదంటే నో అయితే నో పెడతాం. ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ ఈ ఫస్ట్ పేజ్ అయిపోయింది. నెక్స్ట్ పేజ్ ఏమవుతుంది మనకి, ఈ నెక్స్ట్ పేజీలో మనకి ఎంప్లాయ్ యొక్క సిగ్నేచర్. ఓకేనా. ఇక్కడ ఎంప్లాయ్ యొక్క సిగ్నేచరు, దాని కింద ఎంప్లాయ్ యొక్క నేము, ఓకే, ఎంప్లాయ్ యొక్క డిజిగ్నేషను మరియు స్టేషను, అంటే అతను ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడ ఆ స్టేషన్ పేరు రాయాల్సి వస్తుంది. సో తర్వాత వచ్చేసి పిఎఫ్ నెంబర్, ప్రతి ఒక్క ఎంప్లాయీకి పిఎఫ్ నెంబర్ ఉంటుంది కాబట్టి పిఎఫ్ నెంబర్ రాస్తాం. రాసిన తర్వాత మనకి సంబంధించినటువంటి సూపర్వైజర్ దగ్గరికి వెళ్ళి మనం ఇక్కడ సూపర్వైజర్ సంతకం పెడతారండి. అంటే నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇతనికి 2 పిల్లలు ఉన్నారు లేదా 1 పిల్లలు ఉన్నారు, వీళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వచ్చు, ఎడ్యుకేషన్ అలవెన్స్ ఇవ్వచ్చు, లేదా హాస్టల్ సబ్సిడీ ఇవ్వచ్చు అని సూపర్వైజర్ గారు మనం చెక్ చేసి ఇక్కడ మనకి ఒక సైన్ పెడతారండి. సైన్ పెట్టి ఒక స్టాంప్ వేస్తారు, ఆఫీస్ యొక్క స్టాంప్ వేస్తారు. సో స్టాంప్ వేసినప్పుడు అప్పుడు మనకి ఈ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ యొక్క అప్లికేషన్ అనేది పూర్తవుతుంది, అప్లికేషన్ మాత్రం పూర్తవుతుంది. ఓకేనా. ఈ అప్లికేషన్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి మనకి చూడండి, ఇప్పుడు చిల్డ్రన్ యొక్క నేము, ఓకేనా, చిల్డ్రన్ యొక్క నేము చాలా జాగ్రత్తగా చూడండి, చిల్డ్రన్ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్, ఓకేనా, మనకి ఏ క్లాస్ అవుతున్నారు, ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత దీనికి మనం ఏమేమి జడ్జ్ చేయాలి, ఓకేనా, డాక్యుమెంట్స్ ఏం జడ్జ్ చేయాలంటే మనం చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ డిక్లరేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలండి. సో ఈ ఫ్యామిలీ డిక్లరేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి ఇక్కడ ఇది ఎలా ఫిల్అప్ చేయాలి, ఎవరు సంతకం పెట్టాలి, ఎలా ఫిల్అప్ చేయాలి అనేది మనం ఆల్రెడీ ఒక ఫస్ట్ వీడియో చేసామండి. ఆ వీడియో క్లియర్ కట్గా ఉంటుందండి, జాగ్రత్తగా చూసి దాన్ని ఫిల్అప్ చేసి మనం సంబంధిత సూపర్వైజర్ దగ్గర సంతకం పెట్టించుకొని దీన్ని అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒరిజినల్ అవసరం లేదు, జెరాక్స్ పెట్టి సరిపోతుంది మనకి. ఓకేనా. ఇంకో జెరాక్స్ తీసి జెరాక్స్ అటాచ్ చేసి సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చిల్డ్రన్ పేరు రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయాలండి. స్పెల్లింగ్ అనేది వన్ లెటర్ మిస్ అయినా సరే మనకి అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవుతుంది. ఓకేనా. ఇది గమనించగలరు. డేట్ ఆఫ్ బర్త్ కూడా చాలా 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 జాగ్రత్తగా రాయాలండి. డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ అసలుకి ఈ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్కి మనకి అమౌంట్ ఎంత వస్తుంది, అంతే కదా. సో అమౌంట్ ఎంత వస్తుందో మనం చూద్దామండి. ఒకవేళ ఎడ్యుకేషన్ అలవెన్స్ అయితే పర్ మంత్ 2812.5. సో ఇంత అమౌంట్ అయితే 1 మంత్కి ఇస్తారండి. సో 1 మంత్ అంటే మనకి 12 months, 1 yearకి ఇస్తారు కాబట్టి ఏమవుతుంది మనకి 33,000, టోటల్ ఓవరాల్గా 33,750 రూపాయలు మనకి ఈ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఇస్తారు. 2025లో ఎడ్యుకేషన్ అలవెన్స్ అమౌంట్ ఎంత ఇస్తారండి, 33,750 రూపాయలు ఇస్తారండి. సో అప్పుడు ఈచ్ మంత్ ఎంత పడుతుంది మనకి 2812.50. సో ఇంత అమౌంట్ మనకి 1 మంత్కి పడుతుంది. సో 1 yearకి అంతా 33,750 రూపాయలు పడుతుంది, ఓన్లీ ఎడ్యుకేషన్ అలవెన్స్ మాత్రమే. ఒకవేళ హాస్టల్ సబ్సిడీగా పెట్టుకుంటే, ఒకవేళ హాస్టల్ సబ్సిడీగా 2025లో ఎంత పడుతుందంటే చూడండి, మనకి 1 మంత్కి అయితే 8,437.5 ఒక 1 మంత్ పడుతుంది. అట్లాగే మనకి సంవత్సరానికి అమౌంట్ వేస్తారు కాబట్టి 1,12,000
చూడండి 1,250 రూపాయలు పడుతుంది మనకి. హాస్టల్ సబ్సిడీ అనేది మనకి ఎంత పడుతుంది? 1,250 రూపాయలు పడుతుంది మనకి. ఓకేనా? ఇది చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ యొక్క అమౌంట్ ఎంత వస్తుంది ఏంటనేది. సో నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే బోనఫైడ్ సర్టిఫికేట్. బోనఫైడ్ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారండి మనకి? మనం ఇందాక చెప్పినట్టుగా కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఇస్తారండి. సో అది ఎలా ఉంటుందో మనకి ఒక శాంపుల్గా ఎట్లా ఉంటుందో మనకి శాంపుల్గా చూసి చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఇట్లా మనకి బోనఫైడ్ సర్టిఫికేట్ అంటే మనకి ప్రతి స్కూల్లో కానీ ప్రతి కాలేజీలో కానీ వాళ్ళ దగ్గర ఒక బోనఫైడ్ ఫార్మేట్ ఉంటుందండి. అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఫార్మేట్ ఉంటుంది. ఆ ఫార్మేట్లో మనం దగ్గరుండి ఎలా రాయించుకోవాలో చూద్దాం ఇప్పుడు. ఇక్కడ పైన ఏముంటుంది మనకి? స్కూల్ నేమ్ ఉంటుంది. ఓకేనా? స్కూల్ నేమ్ ఉంటుంది. స్కూల్ నేమ్ దగ్గర ప్రతి స్కూల్ ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయి ఉంటుందండి. రిజిస్టర్ అయితేనే అది స్కూల్గా పరిగణిస్తారు. సో గవర్నమెంట్ ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తుందండి. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. స్కూల్ యొక్క అడ్రస్, స్కూల్ యొక్క ఎక్కడ ఉంటుంది అనేది ఒక అడ్రస్ అనేది ఇక్కడ రాసి ఉంటుందండి. ఓకే. నెక్స్ట్ ఇట్లా కింద మ్యాటర్ రాసి ఉంటుంది. ఐ సర్టిఫై దట్ మాస్టర్ బేబీ కుమార్ అంటే మా ఎంప్లాయీ పిల్లల యొక్క చదువుకుంటారు కదా స్కూల్లో, ఆ స్కూల్లో చదువుతుంటే చైల్డ్ యొక్క నేము. ఓకేనా? చైల్డ్ని జాయిన్ అయినప్పుడు అడ్మిషన్ నెంబరు. ఓకే. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ డేట్ ఆఫ్ బర్త్, చిల్డ్రన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్. ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్నిట్లోనూ సేమ్ ఒకటే ఉండాలండి. ఓకేనా? ఒక సన్ అయితే సన్ టిక్ మార్క్ పెడతాం, డాటర్ అయితే డాటర్ని టిక్ మార్క్ పెడతాం. నెక్స్ట్ ఏంటంటే మనకి ఫస్ట్ మనం ఎంప్లాయ్ పేరు రాస్తామండి. ఓకే. ఎంప్లాయ్ పేరు, ఎవరైతే ఎంప్లాయ్ ఉంటారో వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ పేరు రాసి హ్యాస్ స్టడీ ఇన్ క్లాస్ ఏం రాస్తాం? స్టడీ క్లాస్ అంటే మనకి ఏ క్లాస్ చదువుతున్నా ఆ క్లాసు, సెక్షన్ ఏ సెక్షన్ అయితే ఆ సెక్షన్ రాసి మనకి ఏమవుతుంది? అకాడమిక్ ఇయర్ ఉంటుంది. అకాడమిక్ ఇయర్ ఏ ఇయర్కి వాళ్ళు ఆ క్లాస్ చదువుతున్నారు అని అకాడమిక్ ఇయర్ వేస్తారండి. ఓకేనా? వేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ నెంబర్. ఓకేనా? ఈ రిజిస్ట్రేషన్ నెంబరు ఎక్కడ మిస్టేక్ చేస్తారంటే కొన్ని స్కూల్ కానీ కొన్ని కాలేజీలు కానీ రిటర్న్ రాస్తారండి. రాసి నెంబర్ రాస్తారు. ఓకేనా? నెంబర్ రాస్తే ఇది నాట్ వ్యాలిడ్. కంపల్సరీ మనకి ఒక స్టాంప్ రూపంలో ఈ నెంబర్ ఉంటుందండి. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఒక స్టాంప్ రూపంలో నెంబర్ ఉంటుంది. ఆ స్టాంప్ ఇక్కడ వేయించుకోవాలి. సో ఆ స్టాంప్ వేయించుకుంటేనే మీకు బోనఫైడ్ మనకి వ్యాలిడ్. లేకపోతే మనకి ఈ బోనఫైడ్ని యాక్సెప్ట్ చేయరు. ఓకేనా? దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది స్టాంప్ అయి ఉండాలి. సో ఇక్కడ ప్రిన్సిపాల్ అయితే ప్రిన్సిపాల్, కాలేజ్ ప్రిన్సిపాల్ అయితే ప్రిన్సిపాల్, లేదా స్కూల్ హెడ్ మాస్టర్ అయితే హెడ్ మాస్టర్ సంతకం పెడతారు, స్టాంప్ వేస్తారు. స్టాంప్ వేసి ఇక్కడ ఆ స్కూల్ యొక్క మనకి సీల్ వేస్తారండి. సో ఇక్కడ మనం పెట్టినది మనకి మన యూట్యూబ్ ఛానల్ యొక్క లోగో పెట్టామండి. సో అట్లాగే ప్రతి స్కూల్కి ప్రతి కాలేజ్కి ఒక లోగో ఉంటుంది, అంటే ఒక స్టాంప్ సీల్ అని ఉంటుంది. ఆ సీల్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. సో అప్పుడు మనకి ఇది బోనఫైడ్ వ్యాలిడ్ అవుతుంది. సో బోనఫైడ్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంది? రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మనకి రాసినట్టు కాదు, స్టాంప్ అయి ఉండాలి, స్టాంప్ వేసినట్టు ఉండాలి. ఓకేనా? ఇప్పుడు మనకి ఏమైంది? మనకి ఫస్ట్ ఏమేమి కావాల్సి వచ్చినట్టు మనకి చైల్డ్ ఎడ్యుకేషన్ అలవెన్స్ అప్లికేషను 1, ఫ్యామిలీ డిక్లరేషన్ ఫామ్ 2. ఇది మా యూట్యూబ్లో వీడియో చేసాం, ఆ వీడియో చూసి తెలిసిపోతుంది మీకు ఎలా ఫిల్అప్ చేయాలి ఏంటనేది. నెక్స్ట్ బోనఫైడ్. సో ఈ మూడుతో పాటు మనం ఇంకేమేమి అప్లై చేయాలంటే మనకి ఏమేమి డాక్యుమెంట్ కావాలంటే పిల్లల యొక్క ఆధార్ కార్డు. ఓకేనండి? ఆధార్ కార్డులు ఓన్లీ ఉంటాయండి. మనం ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని దానికి అటాచ్ చేయొచ్చు. ఎందుకంటే కొంచెం క్లారిటీగా పంపిస్తే మన అప్లికేషన్ అనేది రిజెక్ట్ కాకుండా ఉంటుంది. సో మనం ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ ఇస్తే చాలా క్లారిటీగా వస్తాయండి. ఆ ఆధార్ కార్డు పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ నేమ్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలండి. ఓకేనా? నెక్స్ట్ ఎంప్లాయీస్ యొక్క హెల్త్ కార్డు అంటే ఉమిత్ కార్డు ఎలా డౌన్లోడ్ చేయాలనేది మన యూట్యూబ్లో ఉందండి. సపరేట్గా ఒక వీడియో చేస్తున్నాం. ఉమిత్ కార్డ్ని ఎలా మనం డౌన్లోడ్ చేయాలి ఏంటనేది ఆ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. సో దాన్ని ప్రింట్ తీసుకొని మనకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఓకేనా? ఇవన్నీ డాక్యుమెంట్స్ని మనం ఎన్ని సెట్లు ఆఫీస్లో ఇవ్వాలి, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా? ఎన్ని సెట్లు మనం ఇవ్వాలంటే చూడండి, మనకి ఫస్ట్ మనం ఎక్కడైతే అప్లై చేస్తామో మన ఆఫీస్లో 1. నెక్స్ట్ మనకు తర్వాత మన డివిజనల్ ఆఫీస్ పంపిస్తాం కాబట్టి అక్కడ 2 కాపీస్ పంపించాలండి. ఓకేనా? మన దగ్గర ఒక కాపీ మనకు సేఫ్టీ కోసం, అంటే మళ్ళీ ఇంకేదన్నా పెండింగ్ పడినప్పుడు మనం ఎట్లా అప్లై చేసినందుకు కావాలంటే ఒక అప్లికేషన్. సో మొత్తం మనం 4 అప్లికేషన్ కావాలండి. సో 4 సెట్లు మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లేదు మనకి అప్లికేషన్స్ మనకు సెట్ అవసరం లేదు అనుకుంటే 3 సరిపోతాయి. సో కంపల్సరీ 3 సర్టిఫికేట్లు 3 సెట్లు అనేది కంపల్సరీ అవసరం. ఓకేనా? ఈచ్ వన్ ప్రతిదీ ఏంటంటే చైల్డ్ ఎడ్యుకేషన్ అలవెన్స్, ఓకేనా, ఫ్యామిలీ డిక్లరేషన్ ఫామ్, బోనఫైడ్ సర్టిఫికేట్, పిల్లల యొక్క ఆధార్లు, ఎంప్లాయీ యొక్క హెల్త్ కార్డులు, ఇవన్నీ ఒక సెట్. అట్లాంటివి 3 సెట్లు కావాలి. ఓకేనా? మన సంబంధించినటువంటి మనకి ఆఫీసర్ యొక్క ఆఫీస్లో మనం మన డివిజన్ యొక్క ఆఫీస్కి మనకు 2 సెట్స్ పంపిస్తామండి. సో మొత్తం ఎన్ని కావాలి? మనకి 3 సెట్స్ కావాలి. ఓకేనా ఫ్రెండ్స్?